2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచి విజయభేరి మోగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలు వచ్చేసరికి 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాలు మాత్రమే గెలిచింది. అయితే కూటమిని తట్టుకొని గెలిచిన 11 స్థానాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదట ఉమ్మడి కడప జిల్లా పులివెందుల నుండి వద్దాం. పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ చేయగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీకి కూటమిలో భాగంగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు పోటీ చేశారు. మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు. ఇక రెండవ సీటులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విరూపాక్ష గారు పోటీ చేశారు. విరూపాక్ష గారికి పోటీగా కూటమిలో భాగంగా టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ గారు పోటీ చేశారు. వీరభద్ర గౌడ్ గారిపై విరూపాక్ష గారు విజయం సాధించారు. ఇక మూడవ సీటు విషయానికి వస్తే ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాలనారెడ్డి గారు పోటీ చేయగా ఇక్కడ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున రాఘవేంద్ర రెడ్డి గారు పోటీ చేశారు. ఇక్కడ టీడీపీపై వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించింది. 4 ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పోటీ చేయగా ద్వారకనాథ్ రెడ్డికి పోటీగా ఇక్కడ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున జయచంద్ర రెడ్డి పోటీ చేశారు. ఇక్కడ టీడీపీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 5 ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పోటీ చేయగా కూటమిలో భాగంగా టీడీపీ తరఫున చెల్లా రామచంద్రారెడ్డి గారు పోటీ చేశారు. ఇక్కడ టీడీపీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 6 ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేయగా అమర్నాథ్ రెడ్డి గారిపై పోటీగా కూటమిలో భాగంగా టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం పోటీ చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 7 ఉమ్మడి కడప జిల్లా బద్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ దాసరి సుధా గారు పోటీ చేయగా దాసరి సుధా గారిపై కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషణ గారు పోటీ చేశారు. ఇక్కడ బీజేపీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 8 ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శివప్రసాద్ రెడ్డి గారు పోటీ చేయగా శివప్రసాద్ రెడ్డి గారిపై పోటీగా ఇక్కడ కూటమిలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి పోటీ చేశారు. ఇక్కడ తెలుగుదేశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 9 ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాడిపత్రి చంద్రశేఖర్ గారు పోటీ చేయగా చంద్రశేఖర్ గారిపై పోటీగా ఇక్కడ కూటమిలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థి గూడూరి ఎరిక్సన్ బాబు పోటీ చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 10 ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అరకు వ్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేగం మచ్చులింగం పోటీ చేయగా మచ్చులింగంపై ఇక్కడ కూటమిలో భాగంగా బీజేపీ నుండి పంగి రాజారావు గారు పోటీ చేశారు. ఇక్కడ బీజేపీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 11 ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశ్వేశ్వరరాజు గారు పోటీ చేశారు. విశ్వేశ్వరరాజు గారిపై పోటీగా ఇక్కడ కూటమిలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గారు పోటీ చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇవి మొత్తం తెలుగుదేశం, బీజేపీ, జనసేనల కూటమి తట్టుకొని గెలిచిన 11 స్థానాలు. మొత్తానికి 2024 ఎన్నికల్లో 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాలు గెలిచి ఘోర పరాజయం పాలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.